హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ స్టడీ లైన్. ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు, విద్య ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని పరిశీలిద్దాం. ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ రావడం జరిగింది. వీడియోను చివరి వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. లైక్ చేయండి, నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, మీకు జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు పేపర్ కట్టింగ్స్ అన్నీ కూడా నా ఛానల్లో పోస్ట్ చేస్తాను. అవసరమైన వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని పరిశీలించండి. టీఎస్పీఎస్సీకి దరఖాస్తులు, చైర్మన్ సభ్యుల నియామకం కోసం సర్కారు ఆహ్వానం. నామినేటెడ్ విధానానికి స్వస్తి పలికిన కొత్త ప్రభుత్వం. 18వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుకు అవకాశం. ప్రకటన జారీ చేసిన సిఎస్ శాంతికుమారి అంటూ మనం ఇక్కడ ముఖ్యమైన అప్డేట్ను పరిశీలించవచ్చు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త విధానానికి తెరలేపింది. రాజ్యాంగబద్ధమైన ఈ పోస్టుకు ఇప్పటి వరకు అర్హత కలిగిన వ్యక్తులను నామినేట్ పద్ధతిలో నియమిస్తుండగా తొలిసారిగా దరఖాస్తు విధానాన్ని కొత్త సర్కార్ ప్రవేశపెట్టింది. దరఖాస్తులు ఆహ్వానిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి, అర్హతలు ఉన్నవారు ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందని సిఎస్ పేర్కొన్నారు. www.telangana.gov.in వెబ్సైట్ నుంచి దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. పూరించిన దరఖాస్తులను sec/ser/gad@telangana.gov.in ఈమెయిల్ ద్వారా సమర్పించాలని స్పష్టం చేశారు. 3 పేజీల దరఖాస్తుకు సంబంధించిన అంశాన్ని మనం ఇక్కడ పరిశీలించవచ్చు. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల పోస్టుల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం 3 పేజీల దరఖాస్తును రూపొందించింది. విద్యా అర్హతలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసిన ఉద్యోగి అయితే నియామకం వివరాలు, విధులు, సాధించిన విజయాలు తదితర పూర్తి సమాచారాన్ని పొందుపరచాలి. అకాడమిక్, మేనేజ్మెంట్, న్యాయశాస్త్రం, శాస్త్ర సాంకేతిక రంగం, హ్యుమానిటీస్ లేదా వారి పనిని గుర్తించే రంగానికి సంబంధించిన వివరాలు, నిర్వహించిన బాధ్యతలకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. తమ ప్రత్యేకతలు, విజయాలను 200 పదాలలో వివరించి పూర్తి వివరాలను నోటిఫికేషన్ చూడాలని సిఎస్ తెలిపినట్టు మనం ఇక్కడ చూడొచ్చు. సెర్చ్ కమిటీ ద్వారా పరిశీలన. చైర్మన్, మెంబర్ పోస్టులకు వచ్చిన దరఖాస్తులు పరిశీలన రాష్ట్ర ప్రభుత్వం సెర్చ్ స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేయనుంది. ఈ కమిటీ దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పిస్తుంది. ప్రభుత్వం ప్రతిపాదన మేరకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 316 ప్రకారం టీఎస్పీఎస్సీ చైర్మన్, మెంబర్లను గవర్నర్ నిర్మిస్తారు. ఆర్టికల్ 316 ప్రకారం టీఎస్పీఎస్సీ నిబంధనలకు లోబడి దరఖాస్తు సమర్పించాల్సి ఉంది అంటూ మనం ఇక్కడ చూడొచ్చు. ఫ్రెండ్స్, మనకి ఆర్టికల్ కూడా గుర్తుంచుకోండి. టీఎస్పీఎస్సీ చైర్మన్ని ఏ ఆర్టికల్ ప్రకారం నియమించాలని అడిగే అవకాశం ఉంటుంది. 316 గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. మరో సభ్యురాలు రాజీనామా అంటూ మనం ఇక్కడ మరో అప్డేట్ని పరిశీలించవచ్చు. టీఎస్పీఎస్సీ సభ్యురాలు సుమిత్రా ఆనంద్ తనోబా శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను గవర్నర్ తమిళసై సౌందరరాజన్కు పంపించారు. 6 ఏళ్ల పాటు కొనసాగాల్సిన తాను 2 ఏళ్లకే రాజీనామా చేస్తున్నట్టు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల టీఎస్పీఎస్సీ నెలకొన్న పరిస్థితులు, ప్రభుత్వ మార్పు నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వారు వివరించినట్టు మనం ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా అన్ని పేపర్లలో కూడా మనకు టీఎస్పీఎస్సీ సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. టీఎస్పీఎస్సీ బోర్డుకు వేలాయే కమిషన్ చైర్మన్ సభ్యుల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్. పాతవారి రాజీనామాలు గవర్నర్ ఆమోదించిన 2వ రోజే జారీ. దరఖాస్తులకు 6 రోజులే సమయం. ఈ నెల 18 తుది గడువు. వెంటనే పరిశీలన. నెలాఖరులోపు కొత్త బోర్డు ఏర్పాటు. చైర్మన్తో పాటు 10 మంది సభ్యులను నియమించనున్న సర్కారు. వెంటనే గ్రూప్స్ పరీక్షలు, ఇతర ఖాళీల భర్తీపై నిర్ణయం. టీఎస్పీఎస్సీ మరో సభ్యురాలు సుమిత్రా ఆనంద్ రాజీనామా అంటూ మనం ఇక్కడ ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఎడిషన్ కూడా పరిశీలించవచ్చు. టెట్ ఇదేమి టెస్ట్? అర్హత పరీక్షపై ఉపాధ్యాయ సంఘాల్లో భిన్నాభిప్రాయాలు. అసలే పరీక్ష వద్దంటున్న కొన్ని సంఘాలు మొండిగా ముందుకెళ్తే ఉద్యమిస్తామంటూ హెచ్చరికలు. కొత్త వారిని కలపకుండా అంతర్గత పరీక్షలు నిర్వహించాలంటూ మరికొన్ని సంఘాలు వ్యతిరేకిస్తున్న 2012 తర్వాత నియమితులైన టీచర్లు. విద్యా హక్కు చట్టం, కోర్టు ఆదేశాలతో తప్పనిసరిగా మారిన టెట్ నిర్వహణ. టీచర్ పోస్టులకు, పదోన్నతులకు మెగా డిఎస్కి ఒకదానికొకటి లింక్. విద్యాశాఖ అధికారుల అయోమయం. సంక్లిష్ట సమస్యపైన చర్చించి సీఎంకు నివేదించాలనే యోచన అంటూ మనం ఇక్కడ టెట్కి సంబంధించిన ఒక అప్డేట్ను పరిశీలించవచ్చు. ప్రభుత్వ టీచర్లకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహించడం విద్యాశాఖకు సవాల్గా మారింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో టెట్ పెట్టడం అనివార్యం కావడంతో ఇందుకు సంబంధించిన కసరత్తుపై అధికారులు దృష్టి సారించారు. అయితే దీనిపై ఉపాధ్యాయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. మొండిగా టెట్ పెట్టి ఆలోచన వస్తే
ఉద్యమించడానికి సిద్ధమంటూ కొన్ని సంఘాలు హెచ్చరిస్తున్నాయి. టెట్ తప్పనిసరి అనుకుంటే కొత్త వారితో కలిపి కాకుండా టీచర్ల వరకే అంతర్గత పరీక్ష నిర్వహించాలని మరికొన్ని సంఘాలు అంటున్నాయి. కానీ దీన్ని అంగీకరించేది లేదని 2012 తర్వాత నియమితులైన టీచర్లు స్పష్టం చేస్తున్నారు. అవసరమైతే కోర్టుకు వెళ్తామని చెబుతున్నారు. దీంతో విద్యాశాఖ గందరగోళంతో పడింది. ఎన్ని లింకులు టెట్లో ఉత్తీర్ణులైన వారే టీచర్ పోస్టులకు అర్హులు. టెట్లో అర్హత సాధిస్తేనే ఇప్పటికే ఉన్న ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వడం సాధ్యమవుతుంది. ఈ మేరకు కేంద్రం నిబంధనలు విధించింది. పదోన్నతులు లభిస్తేనే విద్యాశాఖలో వాస్తవ ఖాళీలు తెలుస్తాయి. అప్పుడే మెగా డిఎస్సికి చేపట్టడం సాధ్యమవుతుంది. ఇలా ఒకదానికి మరొకటి లింక్ ఉండడంతో సమస్య కొలిక్కి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు మెగా డిఎస్సి నిర్వహిస్తామన్న ప్రభుత్వ హామీ విషయం నిరుద్యోగుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఇలా సంక్లిష్టంగా మారిన ఈ సమస్యపైన త్వరలో చర్చించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రికి ఓ నివేదిక ఇచ్చే యోచనలో ఉన్నట్టు మనం ఇక్కడ చూడొచ్చు. టీచర్లో సిలబస్ ఆందోళన అంటూ మనం ఇక్కడ దానికి సంబంధించిన అప్డేట్ని కూడా పరిశీలించవచ్చు. టెట్ రాయాల్సింది చాలామంది ఉపాధ్యాయులు ఆందోళన కనిపిస్తుంది. ఇప్పుడున్న సిలబస్ ప్రకారం పరీక్ష రాయడం కష్టమని వారు భావిస్తున్నారు. సర్వీస్లో ఉన్న టీచర్లు దశాబ్దాల తరబడి ఏదో ఒక సబ్జెక్టును మాత్రమే బోధిస్తున్నారు. మ్యాథ్స్ చెప్పే టీచర్కు సైన్స్ చెప్పే టీచర్కు మ్యాథ్స్లో అవగాహన ఉండే అవకాశం లేదు అంటూ దానికి సంబంధించిన మనము పూర్తి వివరాలను పరిశీలించవచ్చు. టెట్ ఎంతో కీలకం. కేంద్ర ప్రభుత్వం 2010లో విద్యా హక్కు చట్టాన్ని తెచ్చింది. దీని ప్రకారం టీచర్గా పనిచేయాలనుకునే వారు టెట్ ఉత్తీర్ణులై ఉండాలి. ఆ అర్హత పరీక్ష ఉంటేనే పదోన్నతి పొందడానికి కూడా అర్హులు. దీనికి అమలుకు సంబంధించిన నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ 2012లో ఆదేశాలు జారీ చేసింది. అయితే 2012 కన్నా ముందు ఎక్కడా టెట్ లేదనే అభిప్రాయంతో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెట్ తప్పనిసరి నుంచి మినహాయింపు ఇచ్చింది. ఇదే 2022 వరకు కొనసాగుతూ వచ్చింది. కాగా 2022లో పదోన్నతులు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధం కావడంతో సమస్య మొదలైందంటూ మనం ఇక్కడ దానికి సంబంధించిన వివరాన్ని పరిశీలించవచ్చు. ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి. రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అంటూ మనం ఇక్కడ మరొక అప్డేట్ను పరిశీలించవచ్చు. తెలంగాణలో ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం రవీంద్ర భారత్లో బీసీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 193వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మహిళా ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం ప్రదానం చేశారు. అనంతరం కృష్ణయ్య మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మెగా డిఎస్సిని ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 25,000 ఉపాధ్యాయ పోస్టులను 16,000 విద్యా వాలంటీర్లు 10,000 సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జా కృష్ణ తదితరులు పాల్గొన్నట్టు మనం ఇక్కడ చూడొచ్చు. జీవో నంబర్ 46ను రద్దు చేయాల్సిందే. ప్రజాభవన్లో టీఎస్ఎస్పీ అభ్యర్థుల నిరసన. సమస్య పరిష్కారానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశం అంటూ మనం ఇక్కడ ఒక అప్డేట్ను పరిశీలించవచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియకు సంబంధించి జీవో నంబర్ 46ను రద్దు చేయాలనే డిమాండ్తో నిరుద్యోగ అభ్యర్థులు ఆందోళన కొనసాగిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ జిల్లాల్లో చెందిన వందల సంఖ్యలో అభ్యర్థులు హైదరాబాద్ చేరుకుని శుక్రవారం ప్రజాభవన్లో ఆందోళన నిర్వహించారు. ప్రజాభవన్ నిర్వహించే హాల్లో కూర్చొని నిరసన తెలిపారు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వారిని పిలిపించుకొని మాట్లాడారు. ఈ జీవో కారణంగా గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వారు బట్టి దృష్టికి తీసుకొచ్చారు. 2016-18 నోటిఫికేషన్లలో టీఎస్ఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేసిన మాదిరిగానే ఇప్పుడు భర్తీ చేయాలని వారు కోరినట్టు తెలుస్తుంది. సమస్య తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో పరిష్కారం చూపాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారంటూ మనం దానికి సంబంధించిన అప్డేట్ను చూడొచ్చు. నేషనల్ యూత్ ఫెస్టివల్లో మోదీ కామెంట్. 21వ శతాబ్దంలో నేటి తరం యువత ఎంతో అదృష్టవంతులని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశంలో ఇప్పుడు అనేక రంగాల్లో అభివృద్ధి ఊపందుకుందని, ఉపాధి అవకాశాలు కూడా విస్తృతంగా పెరిగాయన్నారు. దేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో యువశక్తి పాత్ర చాలా కీలకమన్నారు. శుక్రవారం నాసిక్లోని తపోవన్ మైదాన్లో 27వ నేషనల్ యూత్ ఫెస్టివల్ ప్రధాని ప్రారంభించారు. సందర్భంగా ఆయన దేశ యువతను ఉద్దేశించి మాట్లాడారు. యువత ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం ద్వారా కుటుంబ రాజకీయాల ప్రభావాలను తగ్గించాలని ఆయన పిలుపునివ్వడం జరిగింది. దేశాన్ని కుటుంబ రాజకీయాలు ఎంతో నష్టం చేశాయని, యువత వీలైనంత త్వరగా ఓటు హక్కును నమోదు చేసుకోవాలని చెప్పారు. ఫస్ట్ టైం ఓటర్లు దేశ ప్రజాస్వామ్యానికి కొత్త శక్తిగా నిలుస్తారన్నారు. యువకులు డ్రగ్స్కు దూరంగా ఉండాలని, తల్లులు అక్కా చెల్లెళ్ల పేరిట తిట్టడం మానుకోవాలని కోరారు. లోకల్ ప్రొడక్టులు ప్రమోట్ చేయాలని సూచించారు. అంతకుముందు స్వామి వివేకానంద, రాజమాత జీజాబాయి జయంతి సందర్భంగా ప్రధాని వారి విగ్రహాలకు నివాళులర్పించారు. స్వామి వివేకానంద, అరవిందో వంటి మహానుభావులు ప్రస్తావిస్తూ దేశ చరిత్రను మార్చే శక్తి యువతకు ఉందన్నారు అంటూ మోదీ పేర్కొనడం జరిగింది.
విదేశాల్లో మన ఐఐటి క్యాంపస్లు, టాంజానియాలో ఐఐటి మద్రాస్ ప్రాంగణం ప్రారంభం, త్వరలో అబుదాబిలోను ఐఐటి ఢిల్లీ క్యాంపస్ ఏర్పాటు అంటూ మనం ఇక్కడ ఒక ముఖ్యమైన కరెంట్ అఫైర్ను పరిశీలించవచ్చు. ప్రపంచ ర్యాంకింగ్ మెరుగుపరుచుకోవడం, విదేశీయులకు భారతీయ విద్యను చేరువ చేయడమే లక్ష్యం అంటూ దానికి సంబంధించిన అప్డేట్ని మనం పరిశీలించవచ్చు. ఫ్రెండ్స్, మనము టాంజానియాలో ఐఐటి మద్రాస్ ప్రాంగణం ఏర్పాటు కాబోతుంది. అదేవిధంగా అబుదాబిలో ఐఐటి ఢిల్లీ క్యాంపస్ ప్రారంభం కాబోతున్నట్టు మనం ఇక్కడ ఒక ముఖ్యమైన కరెంట్ అఫైర్ను పరిశీలించవచ్చు. మన దేశంలోని ఐఐటీలతో పాటు పలు విశ్వవిద్యాలయాలు ప్రపంచ వ్యాప్తంగా తమ ప్రతిష్టను పెంచుకునేందుకు విదేశాల్లో ప్రాంగణాలు ప్రారంభిస్తున్నాయి. తద్వారా అంతర్జాతీయ ర్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో నిలిచేందుకు అవకాశం కలగడమే కాకుండా దేశానికి ప్రత్యేక గుర్తింపు సాధించేందుకు దోహదపడతాయని భావిస్తున్నారు. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం విదేశాల్లో క్యాంపస్ల ఏర్పాటుకు పచ్చజెండా ఊపడంతో 2 నెలల క్రితమే ఐఐటి మద్రాస్ ఆఫ్రికా దేశమైన టాంజానియాలో ప్రాంగణం ప్రారంభించింది. త్వరలో అబుదాబిలో ఐఐటి ఢిల్లీ తన క్యాంపస్ ఏర్పాటు చేయనుంది. తాజాగా రాజస్థాన్ రాష్ట్రంలో జైపూర్ నేషనల్ యూనివర్సిటీకి దుబాయ్లో ప్రాంగణం నెలకొల్పేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు మనం ఇక్కడ చూడొచ్చు. ఐఐటి మద్రాస్తో శ్రీకారం. విదేశాల్లో తొలి ప్రాంగణాన్ని ప్రారంభించిన ఘనత ఐఐటి మద్రాస్ సొంతం చేసుకుంది. ఈ సంస్థ గత నవంబర్లో టాంజానియాలో జాంజిబార్లో 50 మంది విద్యార్థులతో ఐఐటి క్యాంపస్ను ప్రారంభించింది. ఇందులో 35 మంది బిఎస్, 15 మంది ఎంటెక్ విద్యార్థులున్నట్టు దీనికి సంబంధించిన వివరాలు మనం పరిశీలించవచ్చు. ఆచార్యులు విద్యార్థుల పరస్పర మార్పిడితో సత్సంబాలు. విదేశాల్లో ప్రధానంగా టెక్నాలజీ రంగంలో మన విద్యా సంస్థలు సత్తా చాటుకోవచ్చు. ఆచార్యులను, విద్యార్థులను పరస్పరం మార్చుకోవచ్చు. విదేశీ ప్రాంగణాల్లో చేరిన విద్యార్థులు 1-2 సెమిస్టర్లు భారత్లోని క్యాంపస్లో చదువుకోవడం, ఇక్కడి వారు అక్కడికి వెళ్ళడం వల్ల దేశాల మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయి. వర్సిటీల మధ్య ఒప్పందాలు కుదిరి ఉమ్మడిగా పరిశోధనలు చేయవచ్చు. దీనివల్ల అంతర్జాతీయ ర్యాంకింగ్ కూడా మెరుగవుతుందని బెల్లంకొండ రాజేశ్వర్ గారు మనకి ఇక్కడ సీనియర్ ఆచార్యుడు పేర్కొనడం జరిగింది. వేలానికి తొలి పోస్టల్ స్టాంప్. ప్రపంచంలోనే మొదటిదని భావిస్తున్న 180 ఏళ్ల నాటి పోస్టల్ స్టాంపు వేలానికి వచ్చింది. ఒక పెన్నీ ముఖ విలువతో కూడిన దీన్ని దాదాపు 20 కోట్ల దాకా పలకవచ్చని భావిస్తున్నారు. 1880 మే 2 నాటి తేదీ ఉన్న ఈ నల్ల రంగు స్టాంపును పెన్నీ బ్లాక్ స్టాంపుగా పిలుస్తారు. ఫ్రెండ్స్, మనకి ఇది గుర్తుంచుకోండి. 1950 మే 2 అనే తేదీతో ఉన్న ఈ స్టాంపు దాన్ని ఏమని పిలుస్తారంటే పెన్నీ బ్లాక్ స్టాంప్ అని పిలుస్తారంట. ఇది ఇంగ్లాండ్లోని బెల్లింగ్టన్ పట్టణానికి చెందిన విలియం బెల్లింగ్ స్లోప్ అనే వ్యక్తికి అక్కడికి 300 మైళ్ళ దూరంలోని లండన్ నుంచి పంపిన లెటర్పై దీన్ని అంటించారు. ఇలా స్టాంపులను అంటించడం ద్వారా పోస్టేజ్ ఛార్జీలు ముందుగానే చెల్లించే పద్ధతి అప్పటిదాకా ఉండేది కాదు. లెటర్లను అందుకునే వాళ్ళే పోస్ట్ మ్యాన్కు పోస్టేజ్ రుసుము చెల్లించేవాళ్ళు. వాళ్ళు గనక లెటర్ను తీసుకునేందుకు నిరాకరిస్తే పోస్టల్ శాఖకు నష్టమే మిగిలేది. దీనికి చెక్ పెట్టేందుకు సర్ రొనాల్డ్ హిల్ ఈ పెన్నీ బ్లాంక్ పోస్టల్ స్టాంప్ను రూపొందించారంటూ మనం ఇక్కడ చూడవచ్చు. ఫ్రెండ్స్, మనకి ఇది గుర్తుంచుకోండి. పెన్నీ బ్లాంక్ పోస్టల్ స్టాంప్ను రూపొందించింది ఎవరని అడిగే అవకాశం కూడా ఉంటుంది. సర్ రొనాల్డ్ హిల్ అని గుర్తుంచుకోండి. ప్రఖ్యాత వేలం సంస్థ సోథబీ ఫిబ్రవరిలో దీన్ని వేలం వేయనుంది. ప్రపంచ సమాచార వ్యవస్థలోనే విప్లవాత్మక మార్పులు శ్రీకారం చుట్టిన ఈ పోస్టల్ స్టాంప్ వేలానికి రావడం ఎంతో ఎగ్జైటింగ్గా ఉందని సౌత్బీ గ్లోబల్ హెడ్ రిచర్డ్ ఆస్టిన్ అన్నారు. ఇక్కడ మనకు దీన్ని వేలం నిర్వహించేది అంటే సౌత్బీన్ గ్లోబల్ హెడ్ అనే సంస్థ దీన్ని వేలం నిర్వహిస్తుంది. ఫ్రెండ్స్, ఇది ఈ స్టాంప్ పేరు గుర్తుంచుకోండి అందరూ కూడా. పెన్నీ బ్లాంక్ స్టాంప్ అనేది దీన్ని ఎవరు తీసుకొచ్చారు అంటే సర్ రొనాల్డ్ హీల్ అనే వ్యక్తి దీన్ని తీసుకురావడం జరిగింది. ఇది 1880 మే 2 తేదీతో ఉన్న స్టాంప్ ఇది. ఈ స్టాంపును వేలం వేసే సంస్థ ఏంటంటే సోథబీ గ్లోబల్ అనే సంస్థ దీన్ని వేలం వేయనుంది. సాధికారతకు సమాజ పురోగతికి సాధనాలు అంటూ మనం ఇక్కడ భూగోళ శాస్త్రానికి సంబంధించిన అంశాన్ని పరిశీలించవచ్చు. మొక్కల మాత్రలతో ధూమపానం దూరం అంటూ మనం ఇక్కడ టీఆర్టీ కరెంట్ అఫైర్కి సంబంధించిన అంశాన్ని పరిశీలించవచ్చు. అవసరమైన డౌన్లోడ్ చేసుకుని పరిశీలించండి. 22 కిలోమీటర్ల దూరం 20 నిమిషాల జర్నీ. ముంబైలో అటల్ సేతును ప్రారంభించిన ప్రధాని అంటూ మనం ఇక్కడ ఒక ముఖ్యమైన కరెంట్ అఫైర్ను పరిశీలించవచ్చు. మహారాష్ట్రలో పర్యాటక సందర్భంగా ప్రధాని మోదీ శుక్రవారం మొత్తం 30,000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. దేశంలో అత్యంత పొడవైన సముద్ర వంతెన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ను ప్రధాని ప్రారంభించారు. తూర్పు ముంబైలోని ఈస్టర్న్ ఫ్రీవే నుంచి సౌత్ ముంబైలోని మైరెన్ డ్రైవ్ వరకు అండర్ గ్రౌండ్ రోడ్ టన్నెల్ నిర్మాణానికి కూడా ప్రధాని శుక్రవారం శంకుస్థాపన చేశారు. 9.2 కిలోమీటర్ల పొడవైన ఈ టన్నెల్ నిర్మాణానికి
8,700 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. అటల్ సేతుపై శనివారం నుంచి రాకపోకలు అనుమతించినట్లు అధికారులు వెల్లడించారు. ముంబైలోని సెవ్రీ నుంచి రాయ్గఢ్ జిల్లాలోని నవసేవను కలుపుతూ 21.8 కిలోమీటర్ల పొడవు నిర్మించిన ఈ బ్రిడ్జిను మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పేరు గౌరవార్థం అటల్ సేతు అని నామకరణం చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మన దేశంలోనే అతి పొడవైన సముద్ర సేతు బ్రిడ్జిను దానికి అటల్ సేతు బ్రిడ్జిగా నామకరణం చేయడం జరిగింది. మన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పేరు మీదుగా అటల్ సేతుగా దీనికి నామకరణం చేయడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. హూతీలపై అమెరికా, బ్రిటన్ దాడులు, అంతర్జాతీయ వాణిజ్యానికి ఒడ్డొస్తే ఉరుకుబొం, దేనికైనా సిద్ధం బైడెన్ అంటూ మనం ఇక్కడ ఒక ముఖ్యమైన అప్డేట్ను, అంతర్జాతీయ అంశాన్ని పరిశీలించవచ్చు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం నేపథ్యంలో ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు చేస్తున్న హమాస్ అనుకూల హౌతీ గ్రూప్ పైన అమెరికా, బ్రిటన్ సైన్యాలు తీవ్రస్థాయిలో ప్రతిదాడులకు దిగాయి. శుక్రవారం తెల్లవారుజామున హౌతీ లాజిస్టిక్ హబ్స్ను, గగనతలం రక్షణ వ్యవస్థ, ఆయుధాలను భద్రపరుచుకునే ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని రెండు దేశాలు తుమాహక్ క్షిపణులు, యుద్ధ విమానాలతో విరుచుకుపడ్డాయి. హూతీల తీరు ఇలాగే ఉంటే ఎర్ర సముద్రంలో స్వేచ్ఛాయుత నౌకాయానానికి విఘాతం కలిగితే కఠిన చర్యలు తప్పవని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గురువారం హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే దౌత్య మార్గాల్లో చర్చలు జరపడానికి పలు ప్రయత్నాలు చేసిన తర్వాతే ఈ దాడులు చేస్తున్నామని బైడెన్ వివరణ ఇచ్చారు. అమెరికా ప్రజలను కాపాడడానికి, అంతర్జాతీయ వాణిజ్యం సహజంగా జరిగేలా రక్షించేందుకు ఎలాంటి ప్రత్యక్ష చర్యలు తీసుకోవడానికైనా సహించబోమని ఆయన హెచ్చరించారు. మరోవైపు యూకే ప్రధాని రిషి సునాక్ కూడా ఈ ప్రతీకార దాడుల గురించి ఒక ప్రకటన చేశారు. హౌతీల సైనిక స్థావరాలే లక్ష్యంగా బ్రిటన్ రాయల్ ఎయిర్ఫోర్స్ దాడులు జరిపినట్లు ఆయన ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఈ దాడులను ఆత్మరక్షణలో భాగంగా తప్పనిసరి పరిస్థితుల్లో జరిపిన పరిమిత దాడులుగా అభివర్ణించారు. సైప్రస్లో ఉన్న తమ వైమానిక దళానికి చెందిన 4 యుద్ధ విమానాలు ఈ దాడుల్లో పాల్గొన్నట్లు యూకే రక్షణ శాఖ వెల్లడించింది. అమెరికాతో కలిసి జరిపిన ఈ ప్రతీకార దాడులకు నెదర్లాండ్, కెనడా, బహ్రెయిన్ మద్దతు తెలిపినట్టు మనం ఇక్కడ చూడవచ్చు. ఆకాష్ ఎన్జీ క్షిపణి పరీక్ష విజయవంతం. కొత్త తరం ఆకాష్ ఎన్జీ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ అధునాతన మిసైల్ను డిఆర్డీఓ ఆధ్వర్యంలో ఒడిశా తీరంలోని చాందీపూర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి శుక్రవారం ఉదయం 10:30 పరీక్షించినట్టు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే ఈ న్యూ జనరేషన్ ఆకాష్ క్షిపణి, ఫ్రెండ్స్ మనకి ఇది గుర్తుంచుకోండి, న్యూ జనరేషన్ ఎన్జీ ఆకాష్ క్షిపణి 80 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదని, ఈ పరీక్ష సందర్భంగా తక్కువ ఎత్తులో అత్యంత వేగంగా ప్రయాణిస్తున్న మానవ రహిత విమానాన్ని ఇది ధ్వంసం చేసిందని పేర్కొంది. పరీక్ష సమయంలో ఆకాష్ ఎన్జీ మిసైల్ లక్ష్యాన్ని విజయవంతంగా అడ్డుకొని పీల్చివేసిందని వారు తెలపడం జరిగింది. ఫ్రెండ్స్ మనకి ఇది గుర్తుంచుకోండి, ఆకాష్ ఎన్జీ క్షిపణి పరీక్ష విజయవంతం. ఇది ఒడిశాలోని చాందీపూర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ నుంచి దీన్ని ప్రయోగించడం జరిగింది. ఇది మరి ఉపరితలం నుంచి గగనతలంలోకి 80 కిలోమీటర్ల పరిధి అని కూడా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మనకు ఎగ్జామ్ పర్పస్లో అడిగే అవకాశం ఉంటుంది. అమెజాన్ అడవుల్లో బయటపడిన అతి పురాతన నగరం. 2000 సంవత్సరాల క్రితం అత్యంత రద్దీ ప్రాంతంగా ఉండి ఆ తర్వాత మరుగున పడిన ఓ పురాతన నగరం ఇటీవల అమెజాన్ అడవుల్లో బయటపడింది. పురాతత్వ శాస్త్రవేత్తలు ఈక్వెడార్లో దీనిని గుర్తించినట్లు ది జనరల్ సైన్స్ పత్రిక పేర్కొంది. ఫ్రెండ్స్ మనకి ఇది గుర్తుంచుకోండి, అమెజాన్ అడవుల్లో 2000 సంవత్సరాల పూర్వం నాటి నగరం బయటపడింది. ఈక్వెడార్లో దీనిని గుర్తించినట్లు మనము ది జనరల్ సైన్స్ పత్రిక పేర్కొన్నట్టు మనకు చూడవచ్చు. 2015లో లేజర్ సాంకేతికతతో ఈ ప్రాంతాన్ని విశ్లేషించారు. ఆ ఫలితాలను తాజాగా ప్రచురించారు. ఒకప్పుడు ఇక్కడ రోడ్డును ప్రణాళిక ప్రకారం నిర్మించినట్టు చెబుతున్నారు. క్రీస్తు పూర్వం 500 నుంచి క్రీస్తు శకం 300 నుంచి 600 వరకు ఉపానో ప్రజలు ఇక్కడ నివసించినట్లు భావిస్తున్నారు. స్థానిక మట్టి దిబ్బలపైన 6000 ఇళ్ళు, భవనాలు నిర్మించారని, చుట్టూ వ్యవసాయ క్షేత్రాలు ఉండేవని చెబుతున్నారు. ఈ ప్రాంతంలో రోడ్లు 33 అడుగుల వెడల్పుతో దాదాపు 20 కిలోమీటర్ల పొడవు ఉన్నట్లు ఆధారాలున్నాయి. కనీసం 10,000 నుంచి 30,000 మంది ఇక్కడ నివసించేవారని ఆంటోనియో డోరిసన్ అనే శాస్త్రవేత్త అంచనా వేశారు. ఇక్కడ మొత్తం 5 ప్రాంతాలు ఉండవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇళ్లను చెక్కతో నిర్మించారని పేర్కొన్నారు. వీటిలో నిప్పు ఉంచడానికి ప్రత్యేక ప్రదేశాలు, రంధ్రాలను గుర్తించారు. దాదాపు 1000 ఏళ్ల క్రితం ఈ నగరం అదృశ్యమైనట్లు భావిస్తున్నారు. కాగా 20 ఏళ్ల క్రితం ఇక్కడ మట్టి దిబ్బలు, పూడుకుపోయిన రోడ్లను స్టీఫెన్ రోస్టెన్ అనే శాస్త్రవేత్త గుర్తించారు. కాకపోతే అక్కడ నగరం ఉంటుందని ఊహించలేదని ఆయన పేర్కొన్నట్టు మనం చూడవచ్చు. వచ్చే నెల 26 నుంచి బయో ఏషియా 2024 సదస్సు
ఫిబ్రవరి 26 నుంచి ఇవి ప్రారంభం కానుంది. ఫ్రెండ్స్ మనకి ఇది గుర్తుంచుకోండి. బయో ఏషియా సదస్సు ఫిబ్రవరి 26 నుంచి ప్రారంభం కానుంది. 3 రోజుల పాటు హైదరాబాద్లోని కన్వెన్షన్ సెంటర్లో ఈ సదస్సు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఇది ఎక్కడ జరుగుతుందంటే హైదరాబాద్లోని కన్వెన్షన్ సెంటర్లో దీన్ని నిర్వహించనున్నారు. 3 రోజుల పాటు ఈ సదస్సు జరుగుతుంది. డేటా, ఏఐ, రిడిఫైనింగ్ ఫాజిబిలిటీస్ ఈ అంశంతో ఈసారి సదస్సు జరగనుంది. రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. 50 దేశాల నుంచి దాదాపు 3,000కు పైగా ప్రతినిధులు రానున్నారని ఆయన తెలిపారు. నోబెల్ విజేత ప్రొఫెసర్ గ్రెగ్ సెమెన్జాతో పాటు పారిశ్రామిక దిగ్గజాలు హాజరై ప్రసంగించనున్నారని చెప్పారు. సదస్సులో దాదాపు 200 కంపెనీలు తమ ఆవిష్కరణను ప్రదర్శించాయని తెలిపారు. గత 2 దశాబ్దాలుగా రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ అభివృద్ధిలో బయో ఏషియా అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని, ఈ సదస్సుతో ఈ రంగంలోనికి మరిన్ని పెట్టుబడులు వస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేసినట్టు మనం ఇక్కడ చూడొచ్చు. ఐఎన్ఎస్ వింధ్యాగిరి భారత నౌకాదళంలోకి మరో అధునాతన స్వదేశీ యుద్ధ నౌక ఐఎన్ఎస్ వింధ్యాగిరి చేరింది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని ఉగ్లీ నది తీరంలో రీచ్ షిప్ యార్డ్లో ఈ నౌకను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధికారికంగా భారత నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. శత్రు దేశ రాడార్లో చిక్కకుండా స్వదేశీ పరిజ్ఞానంతో 7 యుద్ధ నౌకలను తయారు చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2019 ప్రాజెక్టు 17 ఆల్ఫా చేపట్టింది. 2019-22 వరకు 5 యుద్ధ నౌకలు నిర్మించి నౌకాదళానికి అప్పగించారు. ఇందులో వింధ్యాగిరి 5వ యుద్ధ నౌక అంటూ మనం ఇక్కడ దానికి సంబంధించిన అప్డేట్ను చూడవచ్చు. గైడెడ్ క్షిపణులను ప్రయోగించడం గల సామర్థ్యం ఉన్న ఈ నౌక పొడవు 149 మీటర్లు, బరువు 6,670 టన్నులు. ఇది గంటకు 28 నాటికల్ మైళ్ళ వేగంతో ప్రయాణించగలదు. P-17A రకం ఈ యుద్ధ నౌకలో గైడెడ్ మిస్సైళ్లు ఉంటాయి. భూమి, ఆకాశం, నీటి లోపలి నుంచి ఎదురయ్యే విపత్తులను గుర్తించి నిర్వీర్యం చేయగలదు. కర్ణాటకలోని పర్వత శ్రేణి పేరిట దీనిని వింధ్యాగిరి అని పేరు పెట్టారు. మనకు ఈ పేరు ఎక్కడి నుంచి పెట్టారని అడిగే అవకాశం ఉంటుంది. ఈ కర్ణాటక రాష్ట్రంలోని పర్వత శ్రేణి అయిన వింధ్యాగిరి నామక పేరును ఈ ఐఎన్ఎస్కు పెట్టడం జరిగింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఐఎన్ఎస్ వింధ్యాగిరి యుద్ధ నౌక కోల్కతాలోని గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్ అండ్ ఇంజనీరింగ్ నిర్మించింది. ఈ నౌకలో వినియోగించిన పరికరాలు, వ్యవస్థలు 75% వరకు దేశీయంగా తయారయ్యాయంటూ మనకు సంబంధించిన పూర్తి అప్డేట్ను పరిశీలించవచ్చు. అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్లు 6, 80వ స్థానంలో భారత్ అంటూ మనం ఇక్కడ మరొక కరెంట్ అఫైర్ను పరిశీలించవచ్చు. టాప్లో ఉన్న పాస్పోర్ట్లతో 195 దేశాలు వెళ్ళొచ్చు. ఇండియా పాస్పోర్ట్తో వీసా లేకుండా 62 దేశాలకు 5 స్థానాలు మెరుగుపడిన ఇండియన్ పాస్పోర్ట్ అంటూ దానికి సంబంధించిన అప్డేట్ను పరిశీలించవచ్చు. ప్రపంచంలోనే 2024 సంవత్సరానికి 6 దేశాల పాస్పోర్ట్లు అత్యంత శక్తివంతమైనవిగా నిలిచాయి. పవర్ఫుల్ పాస్పోర్ట్లుగా సింగపూర్, జపాన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్ ఎల్లి పాస్పోర్ట్ల సూచి నివేదికలో 6 స్థానాల్లో ఉన్నాయి. ఈ సంస్థ మొత్తం 227 దేశాల జాబితాలను ప్రకటించింది. ఈ జాబితాలో భారత్ 80వ స్థానంలో ఉంది అంటూ మనకు సంబంధించిన అప్డేట్ను పరిశీలించవచ్చు. ఫ్రెండ్స్ మనకిది హెన్లీ పాస్పోర్ట్ సూచి నివేదికలో మొత్తం 6 దేశాలు కూడా మొదటి స్థానంలో నిలిచాయి. వాటితో 195 దేశాలకు వీసా లేకుండా వెళ్ళడానికి వీలుంటుంది. ఇండియా పాస్పోర్ట్తో 62 దేశాలకు వీసా లేకుండా వెళ్ళడానికి వీలు